పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఆమేన్. ఇచ్చయించుచున్నాడు అంటే కోరిక కలిగి ఉండటం అని అర్థం. దేవునికి ఏ కోరిక ఉంది? అయ్యా, దేవునికి కూడా కోరికలు ఉంటాయా? ఆయన దేవుడు కదా, ఆది సంభూతుడు కదా, సర్వాంతర్యామి కదా, ఆయన కూడా ఉంటాయా అంటే ఉంటాయి పిల్లరా. ఏంటి ఆయన కోరిక అంటే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలి అని ఆయన ఇచ్చయించుచును అన్నంట. మనుషులందరూ ఏం పొందాలంటే పిల్లరా? రక్షణ. రెండోది సత్యముల గురించిన అనుభవ జ్ఞానము. ఏముండాలండి? మనుషులందరూ రక్షణ పొంది సత్యముల గురించిన అనుభవ జ్ఞానము గలవారే ఉండాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు. నిజమే, ఆయన కోరిక కలిగి ఉన్నాడు. ఇందాక మనం ఒక మాటను అనుకున్నాం, మన బిడ్డలు ఏదైనా కోరుకుంటే దాన్ని తీర్చడానికి ఎంతైనా ప్రయాసపడతాం, ప్రయత్నం చేస్తామని. దేవుడు కూడా కోరిక కలిగి ఉన్నాడు కదా. ఏంటి? మనుషులందరికీ రక్షణ పొందేవారు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం. మరి ఆయన తన కోరికను తీర్చుకోవడానికి మరి ప్రయత్నం చేయడంటారా పిల్లరా? ఆమె ఖచ్చితంగా చేస్తారు కదా. ఆ ప్రయత్నాల్లో భాగముగానే మనుషులందరికీ రక్షణ, సర్వ మానవాళికి రక్షణ, సత్యముల గురించిన అనుభవ జ్ఞానము పొందటానికి పిల్లరా ఆయన ఏం చేశారంటే, ఆయన ప్రణాళికలో భాగముగా, ఆయన చిత్తంలో భాగముగా ఆయన ఏం చేశారంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఈ లోకములోనికి నడిపించడం జరిగింది. ఈ లోకంలోనికి నడిపించటం జరిగింది. ఆమె సరే, ఒకసారి ఆలోచించాడు పిల్లరా. ఆయన చిత్తము నెరవేర్చడానికి, ఆయన ఆశించినది నెరవేర్చుకోవడానికి, ఆయన కోరిక అంతా కూడా సఫలము చేసుకోవడానికి ఆ ప్రణాళికలో భాగముగా ఆయన ఏం చేశారంటే, తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించడం జరిగింది. ఎందుకు? ఆయన తాను కోరుకున్నటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి ప్రయత్నంలో భాగముగా తన సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి మన కోసం పంపించారు. మనమన్న రక్షణ పొందాలని, సత్యము గురించి అనుభవ జ్ఞానము పొందాలని. అందుకే కింద వచనంలో మరొక మాట రాయబడింది పిల్లరా. ఆ మాటను గనక మనం చూస్తే, 5వ వచనాన్ని గనక చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆమేన్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన ఎవరంట పిల్లరా? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు. ఇప్పుడు తన కోరికను తీర్చుకోవడానికి, తన ఆశను నెరవేర్చుకోవడానికి ప్రభు వారు ఎవరిని పంపించారని చూసామంటే, యేసయ్యను పంపించారు. ఇప్పుడు ప్రపంచమంతా ఎలా ఉండిపోయిందంటే, చీకటిలో, పాపములో, రక్షణ లేని వారిగా, సత్యం అంటే ఏంటో తెలియని వారిగా అయిపోయారు. వాటిని గురించి చెప్పడానికి, రక్షణ వైపుకు నడిపించడానికి, సత్యముల గురించి చెప్పడానికి దేవుడు పంపించారు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే పరమ నుండి వచ్చినటువంటి యేసయ్య. యేసయ్యను పంపించడంతోనే రక్షణ వచ్చేసిందా? యేసయ్యను పంపించడంతోనే ప్రభువు వారు కోరినటువంటి కోరిక తృప్తిపరచబడిందా అంటే లేదు పిల్లరా. యేసయ్య వచ్చాడు, వచ్చిన తదుపరి ఆయన చేసిన ఒక కార్యము వలన దేవుని యొక్క సంకల్పము లేదా ఆశ లేదా కోరిక ఏమైందంటే నెరవేర్చబడింది. ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, చూడండి పిల్లలు, ఒక మాట మనం చూద్దాం. 6వ వచనంలో
ఈయన అందరి కొరకు, ఒకసారి చదవండి పుల్లారా, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా, దేవునికి మహిమ కలుగును గాక. ఈయన అందరి కొరకు విమోచన క్రయ ధనముగా ఏం చేశాడంట? తను తానే సమర్పించుకున్నాడు, తనని తాను అర్పించుకున్నాడు పిల్లరా. అంటే తను బలియాగం చేశాడు, శిలువ మరణానికి అప్పగించుకున్నాడు, శిలువ మరణాన్ని పొందాడు, తను తానే సమర్పించుకున్నాడనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకోసమో సమర్పించుకున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే అది ఎవరి కోరిక ఉందంట పిల్లరా? దేవుని యొక్క కోరిక ఉంది. ఏంటి కోరిక? మనుషులందరూ రక్షణ, సత్యముల గురించిన అనుభవ జ్ఞానము, ఆ ప్రణాళిక నెరవేర్చడానికి దేవుడు యేసయ్యను పంపించాడు. యేసయ్య తనను తానే విమోచన క్రయ ధనముగా సమర్పించుకున్నాడు. తద్వారా మనుషులకు అప్పుడు ఏం కలిగిందంటే రక్షణ కలిగింది, వారు సత్యమందు ప్రతిష్ఠించబడ్డారండి. ఇప్పుడు యేసయ్య ద్వారా మనుషులందరికీ ఏమొస్తుందంట? రక్షణ. యేసయ్య ద్వారా మనుషులందరికీ దేని గురించి అనుభవం కలుగుతుందంటే సత్యముల గురించిన అనుభవ జ్ఞానము. యేసయ్య ముందు రాకముందు రక్షణ లేదంటే లేదు పిల్లల. యేసు క్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మానవాళికి ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. ఆటోమేటిక్గా అప్పుడు ఇందులోకి వస్తారు, సత్యములోకి వస్తారు. చూడండి, ఆ ప్లాన్ లో భాగంగా, దేవుడి యొక్క ప్రణాళికలో భాగంగా దేవుడి యొక్క ఆశను, కోరికను నెరవేర్చడానికి కుమారుడు వచ్చి తండ్రి యొక్క కోరికను ఏం చేశాడంట? నెరవేర్చాడండి. తండ్రి యొక్క కోరికను ఏం చేశాడండి? నెరవేర్చాడు. తనని తాను సమర్పించుకున్నాడు. ఆ బలియాగము ప్రకారంగానే, ఆ సమర్పణను బట్టే, తనని తాను అర్పించుకున్నటువంటి శిలువ యాగమును బట్టే నేటి దినాన మనం ఏం పొందుతున్నామంటే రక్షణ, సత్యము గురించి అనుభవ జ్ఞానం. ఎప్పుడైతే యేసయ్య విమోచన క్రయధనముగా తనను తాను సమర్పించుకున్నారో అట్టి యేసయ్య కృపకు అనేక మంది లొంగిపోతున్నారండి. అటు యేసయ్య ప్రేమకు అనేక మంది లొంగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? నిజమే, యేసయ్య మా కొరకు మరణించాడు, యేసయ్య మా కుటుంబం కొరకే మరణించాడు, యేసయ్య మేము బాగుండాలని, మేము రక్షింపబడాలని, మేము సత్యము తెలుసుకోవాలని మా కోసమే మరణించాడు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ ఉన్నారండి. ఆ తెలుసుకునే భాగంలోనే మనందరం తెలుసుకొని దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి వచ్చాం. మనకంటే ముందు అనేక మంది భక్తులు ఆయన కృపకు దాసులుగా అయిపోయారు. అనేక మంది గొప్ప గొప్ప వారు ఆయన కృపకు లోబడ్డారు, దాసులయ్యారు, కృపకు పాత్రులు అయ్యారు. ఎవరయ్యారో తెలుసా పిల్లరా? తాగుబోతులు అయ్యారండి. ఎవరయ్యారో తెలుసా? వ్యభిచారంలో పట్టబడిన వారు అయిపోయారండి. ఎవరయ్యారో తెలుసా పిల్లరా? దొంగలైపోయారు. అసూయ, కలహము, అబద్ధము, వాటన్నిటితో నింపబడిన ప్రతి వారందరూ కూడా యేసయ్య కొరకు మరణించారని యేసయ్య కృపను తలంచుకొని వారందరూ వారి జీవితాన్ని ఎవరికి సమర్పించుకున్నారంటే నజరేయుడైన యేసు ప్రభు వారికి. ఇప్పుడు వారందరూ కూడా ఎవరి ప్రణాళికనో లేకపోతే ఎవరి కోరికనో పిల్లరా నెరవేర్చేటటువంటి దానిలో పాలిభాగస్తులు అయ్యారంటే దేవుని కోరికను నెరవేర్చే దానిలో పాలిభాగస్తులుగా అయ్యారు. అందులో ఒక భాగము మనము కూడా ఉన్నాం. ఆమేన్. ఇప్పుడు దేవుడు కోరుకున్న దాన్ని నెరవేర్చడానికి ఆయన ప్రణాళిక రచించాడు. ఆ ప్రణాళికలో అనేక మందిని దేవాతి దేవుడు ఏం చేస్తాడంట? వాడుకుంటూ ఉన్నాడు. అందులో మనము కూడా ఉన్నాము. అర్థమైంది కదా పిల్లరా? సరే, ఇక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపకు దాసులుగా అనేక మంది అయ్యారని మనం చూస్తూ ఉన్నాం. తాగుబోతులు అయ్యారు, తిరిగిబోతులు అయ్యారు, వ్యభిచారంతో పట్టబడినటువంటి వారు అయ్యారు, దొంగలయ్యారు, పులరా అసూయ పరులు, వారందరూ కూడా క్రీస్తు కృపకు ఏమయ్యారంటే పాత్రులుగా అయ్యారు. ఇదే పత్రికలో మొదటి అధ్యాయంలో ఈ పత్రికను రాసినటువంటి పౌలు గారు తన యొక్క గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ రీతిగా నేను క్రీస్తు కృపకు దాసుడిగా అయ్యానో
ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఒకసారి చూడండి. మొదటి అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12, 13 వచనాలు చూద్దాం. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి. చాలండి. పౌలు గారు తన గురించి తాను ఏం చెప్పుకుంటున్నారండి ఇక్కడ? పూర్వము నేను దోషకుడను హింసకుడను హానికరుడను అని చెప్తూ ఉన్నారు. ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం, యేసయ్య కృపకు అనేక మంది పాత్రులు అయ్యారని. తాగుబోతులు అయ్యారు, ఏమండి, అనేక మంది ప్రభులకు వ్యతిరేకంగా ఉన్నవారు అయ్యారు. అదే లిస్ట్ లో పౌలు గారు కూడా ఉండి తన పూర్వదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పూర్వమందు నేను ఎలాగున్నానంటే హింసకుడను దోషకుడను హానికరుడను అంటున్నాడు. అమ్మ ఎవరంట? పూర్వమందు పౌలు గారు దూషించేవాడంట, హింసించేవాడంట, హాని చేసేవాడంట. ఎలాగ హాని చేశాడో తెలుసా పిల్లరా? అపోస్తుల కార్యగ్రంథములు 8వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూడండి పిల్లరా. అపోస్తుల కార్యగ్రంథములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు కలిగినందున అపోస్తలులు తప్పందరూ చెదరిపోయిరి. భక్తిగల మనుషులు ప్రలాపించిరి. సౌలైతే అది ఎవరంట? సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి, అది చూడండి, ఇంటింటా తెచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి వాడు ఏం చేశారంట? చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తా ఉన్నారు. ఎవరు? సౌలు. పౌలుగా మార్చబడక ముందు అతని పేరు సౌలు కదా. ఇప్పుడు ఆయన గురించి మనం ఏం చూస్తుంటే పూర్వం ఆయన హింసకుడండి, దోషకుడండి, హానికరుడండి. ఎలా హాని చేశాడు? ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించాడు, సంఘాన్ని పాడు చేస్తా ఉన్నాడు. మా జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? ఎవరంట ఆయన? సౌలు. ఇంటింటా వచ్చి నీలా నాలా ప్రార్థన చేసే వారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభం చేశాడు, దూషించడం ప్రారంభం చేశాడు. ఈడ్చుకొని పోతున్నాయంట పిల్లరా. యేసయ్య నామాన్ని స్తుతించే ప్రతి వారిని ఈడ్చుకొని పోతా ఉన్నాడు, సంఘమును పాడు చేస్తా ఉన్నాడు. అందుకనే ఆయన తనని బట్టి తాను ఏం చెప్పునంటే నేను పూర్వమందు హింసకుడను, దోషకుడను, హానికరుడను. అయితే యేసయ్య కృప నన్ను ఎన్నుకుంది అని చెప్తున్నాడు. ఆమేన్. సో నా మాట కనుక చూస్తే 1వ అధ్యాయం 13వ వచనాన్ని కనుక చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రికలో తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఎవరో ఆయన ఎన్నుకుంది? యేసయ్య. ఎవరో ఆయన బలపరిచింది? యేసయ్య. దేనిలో భాగముగా? దేవుని యొక్క ప్రణాళికలో భాగముగా, దేవుని యొక్క ఆశలో భాగముగా. పులరా ఒక్కొక్క పని జరిగిస్తా దేవుడు ఎలాగ ముందుకు నడిపిస్తున్నారో ఆ క్రమములో సౌలు అనే క్యారెక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయన గురించి చెప్తున్నారు. ఆయన హింసకుడు, దోషకుడు, హానికరుడు, సంఘాన్ని పాడు చేసిన వాడు, నీలా నాలా ప్రార్థన చేసేవాడిని బయటకు ఈడ్చుకొని లాగి తన్ని కొట్టి చెరసాల్లో వేస్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నన్ను క్రీస్తు కృప ఆవరించింది అంటున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడంటే పులరా ఈ పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఉంచినందుకు. బా ఏ మాట చూడండి, అది నమ్మకమైన వాడిగా ఉంచాడంట. ఎలాగంటండి? నమ్మకమైన వాడు. ఎలాగ నమ్మకం కుదిరింది? ఒకప్పుడు సంఘాన్ని హింసించాడే, ఒకప్పుడు పురుషుని స్త్రీలను ఈడ్చుకొని పోయాడే, హింసించాడే, దూషించాడే, హానికరుడుగా ఉన్నాడే. ఆ మనుషుణ్ణి దేవుడు తన ప్రణాళికలో ఎలాగ ఎన్నుకున్నాడంటే తన పరిచర్యకు దాసుడిగా ఎన్నుకున్నాడు. అందును బట్టి నేను క్రీస్తునకు కృతజ్ఞుడై ఉన్నానని పౌలు గారు చెప్తూ ఉంటున్నటువంటి మాట.
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పౌలు గారికి ఏ జ్ఞానోదయం అయిందంటే పునరా రక్షణ గురించి అనుభవ జ్ఞానం వచ్చేసింది. అదంతా కూడా అపోస్తల కార్యక్రమంలో 9వ అధ్యాయం మొత్తం కూడా రాయబడి ఉంటుంది. ఒకసారి మీరు గృహం కలిగిన తర్వాత ఒకసారి చూడండి పునరా, ప్రభు దర్శనాన్ని చూడటం, ఆ తదుపరి మారు మనసు పొందటం, ప్రభు పరిచర్యకు తాను అప్పగించుకోవటం, అదంతా కూడా జరిగిపోయింది. అయితే చూడండి ప్రధాన ఒకనొకప్పుడు హింసించేవాడిగా, దూషించేవాడిగా, హానికరుడుగా ఉన్నటువంటి ఆయనను దేవుడు తన పరిచర్యకు ఎన్నుకున్నాడు, తన ప్రణాళికలో భాగంగా చేసుకున్నాడు. రక్షణ పొందిన బిడ్డగా, సత్యము గురించి అనుభవ జ్ఞానము పొందినటువంటి బిడ్డగా దేవుడు ఆయనను మలుచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నారంటే యేసయ్యకు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ యొక్క సమయంలో ఈ సన్నిధిలో ఉన్నటువంటి ప్రియులారా, మీలో కొంతమంది ఇంకా రక్షణను పొందలేదు, సత్యముల గురించి అనుభవ జ్ఞానంలోనికి ఇంకాను మీరు రాలేదు. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకుంటే, పౌలు గారి కంటే మనమేమంతా హానికరులము కాదు, పౌలు గారి కంటే మనమేమంతా సంఘానికి వెళ్ళేటటువంటి వారిని హింసించే వారిని కాదు, దూషించే వారి అంతకంటే కాదు. అటువంటి ఆ మనుషుడే యేసయ్య కృపకు పాత్రుడయ్యాడు కదా, దేవుడి ప్రణాళిక భాగంలోకి వచ్చాడు కదా, దేవుడికి నరులకు మధ్యవర్తైన క్రీస్తు యేసు రక్తము ద్వారా కడగబడ్డాడు కదా, క్రీస్తు కృప ఆవరించినందున అతనిని నమ్మకమైనటువంటి వాడిగా దేవుడు ఎన్నుకున్నాడు కదా. అతనికంటే ఏమి హానికరం కాదు, మనం అతనికంటే దూషించేవారం కాదు. మరి మనమెందుకు ఇంకా ఇటువంటి క్రమంలోనికి రాలేకపోతున్నాం అనేది ప్రశ్న. ఎందుకంటే నిశ్చయంగా మొదట్లో నేను ఒక మాట చెప్పా, మీరు ఎంతైనా మీ బిడ్డల కోరికను తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారే, మీరు కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ కూడా సఫలమవ్వాలని ప్రయత్నం చేస్తున్నారే, ఆశించిన ప్రతిదాన్ని కూడా పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారే, మరి ఇవన్నీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క కోరిక మీరు ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారు పిల్లరా? ఎందుకు ఆయన యొక్క కోరికను నువ్వెందుకు పట్టించుకోలేకపోతున్నావు? ఆయన ఉంటే నేను చూడలేదు కదయ్యా, వింటున్నాం కానీ ఆయన మాకు కనపడలేదు కదయ్యా, వస్తున్నాం కానీ డైరెక్ట్గా మేము ఆయన చూడలేదు కదయ్యా అని ఆలోచనతో ఉంటున్నారా? లేదా సమయం ఉందలేయ్యా, ఇంకా చాలా ఉంది కదా, 24 కదా, 25 కూడా రానియండి. ఏంటంటప్పుడు కదా 25వ సంవత్సరం కూడా రానియండి. అప్పుడెప్పుడో ఒక తల్లి గారు ఒక మాట అందంట, ఒక పాస్టర్ గారు చెప్తా ఉంటే విన్నా నేను. ప్రార్థనకు వస్తూ ఉంటే, అమ్మ రక్షణ పొందడానికి ఎంతకాలం ఉంటారు, శుభ్రంగా రక్షణ తీసుకోండి అంటే, అయ్యా నాకు ఒక మనవరాలు ఉంది, మనవరాల్ని పెంచి పెద్ద చేసే బాధ్యత నాకు ఉంది, ఆ అమ్మాయిని పెంచి పెద్ద చేసిన తర్వాత నేను ఖచ్చితంగా రక్షణ పొందుకుంటాను అని చెప్పిందంట. చూస్తున్నా కానీ కాలం గడిచిపోయింది. మనవరాల్ని పెంచింది, పెద్ద చేసింది. ఆ తదుపరి పాస్టర్ గారు పెడితమ్మా నువ్వు చెప్పిన సమయం వచ్చేసింది కదా, మనవరాల్ని పెంచావు, పెద్ద చేసావు, ఇదిగో రక్షణ పొందమ్మా, రక్షణ పొందమ్మా అంటే ఆమె అంటుందంట, అయ్యా పెళ్లి చేయాలి కదా, పెళ్ళిలో కొన్ని పనులు ఉంటాయి కదా, అయ్యా పెళ్ళి అవ్వగాళ్ళే చూడు, కావాలంటే పెళ్ళి అవ్వగాళ్ళే నేను రక్షణ పొందుతానయ్యా అని అందంట. మళ్ళీ పాస్టర్ గారు ఆ పెళ్లి చేసేది. పెళ్ళి అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి అడిగారు, అమ్మా పెంచాలన్నావు, పెద్ద చేయాలన్నావు, పెళ్ళి అన్నావు, అమ్మ పెళ్లి కూడా అయిపోయింది కదా, అమ్మ రక్షణ పొందమ్మంటే, అయ్యా ఇప్పుడే కదా అమ్మాయి పెళ్ళి అయిపోయింది, ఒక కాయో పండు పడాలి కదా అంటే అర్థమైంది కదండి, పిల్లలు పుట్టాలి కదా, మరి ఆ పిల్లలు పుట్టిన పాలనా పాలన చూసుకోవాలి కదా. అయ్యా ఇంకొద్ది కాలం నాకు సమయం ఏంటంటే, మాస్టర్ గారు ఏమంటారండి, ఈ రోజున విశ్వాసం ఎలా ఉన్నారు,
పాస్టర్ గారికి ఎదురు చెప్పేవాళ్ళుగా అయిపోతున్నారు. పాస్టర్ గారు చేసేది ఏం లేక అలాగే తిరిగి అండి ఇక ఆ మనవరాలకి పెంచడం అయింది, పెళ్ళవటం అయింది, పిల్లలు కూడా పుట్టడం అయింది. ఇంకా అమ్మ మాత్రం ఇంకా సమయం కోరుకుంటానే ఉంటుంది. ఏమో రేపటి దినం తల్లిగాది కాదేమో. చక్కగా పెంచింది, చూసింది, బిడ్డలు చూడాలనుకుంది, మన సంతానం చూడాలి, అన్ని చూసింది. కానీ దేవుని యొక్క కోరికను నెరవేర్చాలనేటటువంటి తృష్ణ, ఆశ ఆమెలో లేదు. ఆయన మాత్రం తన కోరికను నెరవేర్చుకోవడానికి పిల్లల ఆయన ప్రణాళిక ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆ ప్రణాళిక ప్రకారం నడుస్తూ ఉంటే అది తెలుసుకొని కూడా ఆ తల్లి ఏం చేసిందంట ఏమండి, నిర్లక్ష్యము చేసింది. దాటవేస్తా ఉంది సమయాన్ని, దాటవేస్తా ఉంది అనుకూల సమయాన్ని. రేపు అనేది నాది కాదని జ్ఞాపకం చేసుకోవాలి. నేడు అనే దినం ఉండగానే రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానమును నిశ్చయంగా మనం పొందుకోవాలండి. అలాగా హింసకుడు, దోషకుడు, హానికరమైనటువంటి ఆయన, సంఘాన్ని హింసించిన ఆయన, ఈడ్చుకొని పోయిన ఆయన ప్రభు కృపకు పాత్రులుగా అవి అనేక మందిని ప్రభు యొక్క ప్రణాళికలో పౌలు గారు పాత్రులుగా చేశాడు. ఆమె అలాగా సంఘాలను కడుతూ మనుషులను రక్షిస్తూ బహు భారభరితమైనటువంటి సేవా పరిచర్యను అపోస్తులైన పౌలు గారు జరిగించాడు. ఇక జరిగించినప్పుడు నిందలు, ఇరుకులు, ఇబ్బందులు సహజంగానే వస్తూ ఉంటాయి కదా. పౌలు గారిని పట్టుకున్నారు, చెరసాల్లో వేశారు, విచారం జరుగుతూ ఉంది. పౌలు గారి ఎదుట అగ్రిప్పరాజు ఉన్నాడు. ఎవరున్నారండి? అగ్రిప్పరాజు. అపోస్తుల కార్యగ్రంథములు 26వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. ఒకసారి చూద్దాం అన్నమాట. అక్కడ అపోస్తుల కార్యగ్రంథములు 26వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పౌలు గారు అంటున్నారు అగ్రిప్పరాజుతో, అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అగ్రిప్పరాజుతో చాలండి. పౌలు గారు ఏమంటున్నారంటే తమరు ప్రవక్తను నమ్ముచున్నారా అని ప్రశ్న విధించాడు. ప్రశ్న అడిగినప్పుడు రాజుగారు సమాధానం చెప్పాలి కదండి. ప్రశ్న పౌలు గారి అడిగి సమాధానం కూడా పౌలు గారు ఏమని చెప్పారు అక్కడ చూడండి. నమ్ముచున్నారని ఎరుగుదును అంటున్నాడు. మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా అంటే ఆయన చెప్పాలి ఏమో నేను నమ్ముచున్నానో నమ్మట్లేదని. కానీ పౌలు గారే క్వశ్చన్ అడిగి సమాధానం ఏమని చెప్తున్నాడు? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. వెంటనే ఆ మాట అనేసరికి అందుకు అగ్రిప్ప ఏమన్నాడంటే ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. ఏమన్నా అంట, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ చూస్తున్నావే. చూడండి రాజు యొక్క ఇంటెన్షన్ చూడండి. అక్కడ ఎంత సులభముగా నన్ను చేయలేని చేస్తున్నావా అని అగ్రిప్పరాజు పౌలు గారితో అన్నాడంట. దానికి పౌలు గారి సమాధానం చూడండి అక్కడ పిల్లరా. చూడండి ఒకసారి. అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక. నేను హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నారంటే అప్పుడు పౌలు గారి పుల్లరా, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప, నా మాట వినేవారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించును గాక అన్నాడు. అంటే అందరూ కూడా నా మాట విని రక్షణ పొందాలి, కానీ నేనున్న బంధకములలో ఉండకూడదు అని పౌలు గారు కోరుకుంటున్నాడు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది పిల్లరా? అంటే నేనున్న బంధకములలో రక్షణ పొందిన వారు ఉండకూడదు. అలాగే దేవా నీ కృప అనుగ్రహించయ్యా అని పౌలు గారు అంటున్నాడు. సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రమే కాదు. అక్కడ అర్థం ఏంటంటే తమరు మాత్రము కాదు, అందరూ కూడా అని అర్థం. రాజైనా ఎవరైనా తమరు మాత్రము కాదు,
అందరూ కూడా ఏం చేయాలంటే పిల్లల పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండాలి. ఎలా ఉన్నాడు ఆయన? క్రీస్తు యేసు కృపకు పాత్రుడుగా అయ్యారు కాబట్టి మీ అందరూ కూడా అలాగే ఉండాలని చెప్తున్నాడండి. ఎవరైనా ఒకప్పుడు హింసించిన ఆయన, ఒకప్పుడు దూషించిన ఆయన, ఒకప్పుడు ఆ సంఘాన్ని బాగా ఇబ్బందులు పాలు చేసేటువంటి ఆయన చెప్తున్న మాట, నా బంధకములు తప్ప ఇక అందరు కూడా నాలాగే ఉండాలి, రక్షణలోనికి రావాలని అతని యొక్క కోరిక అండి. ఆశిస్తున్నాడు ఆయన కూడా. దేవుడి ఆశే పౌలు గారి ఆశ ఉంది అక్కడ. దేవుడి కోరికే పౌలు గారి కోరిక ఉంది అక్కడ. అందుకే దేవుడు ఆ కోరిక నెరవేర్చడానికి యేసయ్యను మధ్యవర్తిగా పంపించాడు. యేసయ్య కృపకు పౌలు గారు పాత్రుడుగా అయ్యాడు. పౌలు గారు పాత్రుడుగా అయినట్లుగా బంధకాలు తప్ప ఇక మిగిలినంతా మీరు నాలాగే అవ్వాలి, అతి కృప దేవుడు అనుగ్రహించునుగాక అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు అవుట సులభమా దుర్లభమా అంటే ఈజీగా అవ్వచ్చా పిల్లరా? అవ్వచ్చండి. యేసుక్రీస్తు ప్రభువు అని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వారు క్రైస్తవులే అవుతారు. ఆ తరువాత జీవితం ఉందే, ఆ తరువాత జీవితం ఉందే చూశారు కదా పిల్లరా. ఆ తర్వాత జీవితంలో మనం అనేక మందికి క్రైస్తవులుగా కనపడేటట్లుగా ఆ యొక్క కృపల వైపులకు మనం నడిపించాలి. అది చాలా ప్రాముఖ్యం. పౌలు గారు అలాగే కనపడ్డాడండి. పౌలు గారు అలాగే సంఘమంతటికి, యావత్తు ప్రపంచానికి పౌలు గారు అలాగే కనపడ్డాడు. నేను ఒకప్పుడు ఇలా ఉన్నా, ఇప్పుడు నేను ప్రభు కృపకు పాత్రులుగా అయ్యాను అని యావత్తు ప్రపంచానికి పౌలు గారు తన జీవితాన్ని చూపించాడు పిల్లరా. ఎవరిని అడ్డు పెట్టుకునంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మధ్యవర్తిగా ఉన్న ఆయనను పిల్లరా అడ్డు పెట్టుకుని ఆయన శరణు కోరి ఆయన కృపకి పాత్రులుగా పౌలు గారు అలాగయ్యారు. ఇది నీవు నేను అలా అవ్వాలంటే, ప్రభు కృపకు పాత్రులుగా అవ్వాలంటే, అనేక మంది వీరు పూర్వం మంది అలా ఉన్నా నేడు వీరు నిజమైన బిడ్డలే, క్రైస్తవులే, ఆయన కుమారుడే కుమార్తెలే అని అనిపించుకోవాలంటే ఆయన కృపకు మనం పాత్రులుగా కావాలి. ఆయన కృపకు పాత్రులుగా కావాలి. ఆయన కృపకు మనం పాత్రులుగా కావాలంటే మన మనసురానికి ఇచ్చేసేయాలి పిల్లలు. ఇచ్చిన తర్వాత మరలా వెనకడుగు మనలో ఉండకూడదు. ఇచ్చిన తర్వాత మనలో అననుకూల పరిస్థితులు ఉన్న ఆ పరిస్థితుల ప్రభావానికి మనం ఏమాత్రం కూడా బెదరకూడదు. పౌలు గారికి వచ్చినాయి అలాగే, కానీ ఆయన వాటన్నిటిని లెక్క చేయకుండా తన పనిని తాను ముగించుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో భాగమై దేవుని ప్రణాళికను కూడా నెరవేర్చుకోవడానికి తన ప్రయత్నాన్ని తాను చేశాడు. నేటి దినాన అదే ప్రయత్నం, అదే ప్రణాళికలో ఉన్నటువంటి మనము కూడా మన ప్రయత్నాల్లో సఫలము అవునట్లుగా దేవుడి కృప మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి పూర్వమందు మనం ఏమై ఉన్నా, పూర్వమందు మన చీకటి ఉన్నా, ఇప్పుడు ఆయన యందు మనం వెలుగుగా ఉన్నాం. కాబట్టి పుల్లారా, ఎంతటి దేవుని దృష్టిలో మన వ్యతిరేకులుగా ఉన్నా ఆయన క్షమించే దేవుడిగా, కృప చూపించే దేవుడిగా, ఎంతైనా అవనియండి పుల్లారా, ఎంత ఆయనకి వ్యతిరేకంగా అవనియండి. నేను ఎందాక చెప్పే పౌలు గారి కంటే మనం ఏం పెద్ద వ్యతిరేకులం కాదని. ఆయన మీదే ప్రభు యొక్క కృప ఉంది, మన మీద ప్రభు కృప చూపరా, జాలి చూపరా. కాబట్టి దేవుని ప్రణాళిక అది. కాబట్టి అనేక మందిని ఆ ప్రణాళికలోనికి నడిపించడానికి మనం ప్రయత్నం చేద్దాం. పౌలు గారు ఆ ప్రణాళికలో అనేక మంది నడిపించాడు. ఈ దినాన ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ప్రణాళికలో ఉన్న మనము అదే ప్రణాళికలో, అనగా రక్షణ వైపునకు, సత్యము గురించిన అనుభవ జ్ఞానము వైపునకు మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారిని కేంద్రంగా చేసుకొని అనేక మందిని ఆ రీతిగా మనం నడిపిద్దామండి. అతి కృప ధైర్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు. శ్రేష్టమైనటువంటి నీ వాక్కుతో నా ప్రభు మాలో ధైర్యాన్ని నింపినందుకై, నీ ప్రణాళిక ఏంటో తెలియపరిచినందుకై
నీ కోరిక ఏంటో తెలియపరిచినందుకై, నా ప్రభా మీ చిత్తం ఏంటో తెలియపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రణాళికలో మమ్మల్ని పాలుభావస్తులుగా చేశారు. రక్షణ సత్యము గురించి అనుభవ జ్ఞానము తెలుసుకునేటట్లు చేశారు. మా ద్వారా అనేక మంది ఆ రీతిగా తెలుసుకునే కృప దయచేయండి. పౌలు గారి ద్వారా అనేక మంది తెలుసుకున్నారు నా ప్రభా. అదే కృప మాకు దయచేయండి, అదే ఘనత మాకు దయచేయండి. అంతటా అందరూ మారు మనసు పొందే గొప్ప విధానము వైపునకు నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.